నా సోదరుడా, నా సోదరి, నా సోదరుడా, నా సోదరి, దేవుని వాక్యం నీ గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా? దేవుని వాక్యం చూడు, హెబ్రీ పత్రిక 6 చూడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము ఇలాగ మాట్లాడుతుంది. నేను చూపిస్తాను, ఒకసారి మీ బైబిళ్ళు తీయండి. హెబ్రీ పత్రిక పదండి, 6వ అధ్యాయము నేను చూపిస్తాను. 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత. మీరు చేసిన కార్యమును, అయ్యా అండర్లైన్ చేసుకుని, ఆయన పరిచారకుడా, పరిచారకురాల, విశ్వాసులారా, మీరు కూడా చర్చికి వచ్చి ఆదివారం జస్ట్ ఆరాధన చూసుకొని ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా, ఆర్డినరీ భక్తురాల్లాగా, భక్తుల్లాగా వచ్చి అలాగా చూసుకొని వెళ్ళిపోయే వారలారా, నీ హృదయం ఇంకా నిన్ను రేపలేదా దేవుని పని కోసం? నీ హృదయము నిన్ను రేపితేనే దేవుని పిలుపు నీకు వచ్చింది. నీ హృదయంలో దేవుని ప్రేమించి దేవుని కొరకు ఆసక్తి ఉంటేనే నీకు ఆయన పని చేసే అవకాశం లభించింది. ముందు నీ హృదయం రేపిన దాన్ని బట్టి నీకు ఉన్నంతలో నువ్వు దేవుని పనికి దిగితేనే ఆ అభిషేకం నీ మీదకి వచ్చిద్ది, ఆత్మశక్తి నీ మీదకి వచ్చిద్ది, ఏదో ఒక స్థానం నీకు లభించిద్ది, నువ్వు దేవుని పనిలో వర్ధిల్లుతావు. లేకపోతే కష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఏం చదువుతున్నాడో ఒకసారి చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. ఆగు, పరిచారకులందరూ చేస్తుంది ఏంది? క్రీస్తు రక్తములో కడగబడబోతున్న పరిశుద్ధులందరికీ కూడా ఉపచారం చేస్తున్నారు. మీరు చేసేది ఉపకారం, ఉపచారం, పరిచర్య. చదువు. ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అయిపోలా అంటే దాని అర్థం ఏంది? ఇంతగా నీవు కష్టపడుతున్నావు, ఇంతగా నీవు శ్రమ పడుతున్నావు, ఇంతగా నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ కష్టాన్ని, నీ ఉపచారాన్ని, పరిశుద్ధుల విషయంలో దేవుని నామాన్ని బట్టి నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాడని దాని అర్థం. చూడు, తప్పనిసరిగా నీకు న్యాయము జరిగిద్ది. ఇంకా చెప్పాలంటే నీకు పుట్టిన వారి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మాట పట్టుకొని నువ్వు దేవుని ముందు కూర్చోవచ్చు, ప్రార్థన కూడా చేయొచ్చు, అయినా నువ్వు చెయ్యవు. ఎందుకంటే నీకు ముందే తెలుసు, నేను మొత్తుకున్నా మొత్తుకోపోయినా ఆయన నామం కోసం కష్టపడుతున్న నా ప్రయాస నా తండ్రికి తెలుసు. ఆయన నామ మహిమార్థమై పరిశుద్ధులకు నేను చేయబోతున్నా ఉపచారము నా తండ్రికి తెలియదా? నా తండ్రికి తెలుసు. తప్పకుండా ఆయన నాకు న్యాయం చేస్తాడు. చెయ్యకపోయినా పర్వాలేదు. ఈ బాధలు ఇంతకింత అయినా నేను మాత్రం ఆయన పనిని ఆపను, ఆయన సేవను ఆపను, ఆయన చిత్తము నెరవేర్చుట ఆపను. ఇది నాకు గొప్ప భాగ్యము, ఇది నాకు గొప్ప ధన్యత, ఇది నా గొప్ప భాగ్యం. ఎందరికో లేదు, పిలిచి నాకు ఇచ్చాడు నా తండ్రి. ఆయన ఇచ్చిన ఈ స్థానాన్ని నేను కోల్పోతే అమ్మో నాకు మళ్ళీ దక్కదు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టత్వంలోనికి నేను వెళ్ళను. నాకు నా ప్రభువు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన సన్నిధిలో స్థానం కావాలి, ఆయన సన్నిధిని పరిచర్య, సేవ కావాలి. నాకు సేవ. అని దేవుని ప్రేమించి దేవుని సేవకు, ఆయన పరిచర్యకు వచ్చిన నీ విషయంలో నువ్వు ప్రతిఫలం అపేక్షించకపోయినా, నీకు తెలుసు దేవుడు న్యాయం చేస్తాడని, అయినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టకపోయినా తప్పనిసరిగా దేవుడు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన రాయించాడు, తన నామమును బట్టి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు, ఇక చేయబోతున్నారు. కాబట్టి మీ పరిచర్యను, ఉపచారాన్ని, మీ సేవను, మీ ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అంటే అర్థమైంది. నీకు తెలుసా, మనకు ముందు తరాల్లో దైవజనులు సేవ చేశారు. మనకు ముందు తరాల్లో ఇప్పుడు మనకు ముందు తరాలంటే 18వ శతాబ్దమో 17వ శతాబ్దం అనుకోవాకండి. ఈ శతాబ్దంలోనే మనకు ముందు సేవ చేసిన సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే పరిచర్యకు సహకరించిన సహకారులు ఉన్నారు కదా. మీరు వెళ్ళి ఆ పరిచారకుల కుటుంబాలని ఎంక్వైరీ చేయండి.
ఆ పరిచారకులు ఇప్పుడు వృద్ధులై ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను ఎంక్వైరీ చేయండి. నేను చెప్పనా, మొత్తం 2 అంతలు కాదు 10 అంతలుగా ఆశీర్వదించబడి ఉన్నారు. ఆశీర్వదించబడి ఉన్నారు వాళ్ళు. నమ్మకంగా యథార్థంగా దేవుని ప్రేమించి దేవుని సేవ దేవుని పరిచర్య జరిగించిన వాళ్ళ కుటుంబాలు, దేవుని కొరకు త్యాగం చేసిన కుటుంబాలు, దేవుని కొరకు తమను తాము అప్పగించుకున్న కుటుంబాలు ఈరోజు ఆశీర్వదించబడి వారు వారికి పుట్టిన సంతతి వారి మనో సంతానంతో సహా దీవించబడిన మెట్లో ఉన్నారు. తలలుగా ఉన్నారు వాళ్ళు. దేశం యొక్క ఉన్నత స్థలములో ఉన్నారు వాళ్ళు. చూడండి, ఒక తరములో నీవు చేస్తే అది నీ తరంతో పాటు నీ బిడ్డకు కూడా అది వర్తించేటట్టు దేవుడు చేశాడు. అబ్రహామును బట్టి తన సంతానం అంతటిని ఆశీర్వదించినట్టు, యాకోబును బట్టి తన సంతతి అంతటిని దీవించినట్టు, దావీదును బట్టి తన సంతతిని స్థిరపరిచినట్టు సింహాసనం మీద దేవుడు మనం చేసిన ఉపచారాన్ని మరిచిపోడు. ఇంకా చెప్పాలంటే మనం చేసిన సేవ అంతా కూడా జ్ఞాపకార్థముగా ఆయన యొద్దకు చేరుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత మాట అన్న తర్వాత ఇంకేం కావాలి దేవుడు? ఇంత మాట రాయించిన తర్వాత అంతేకాదు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి అన్నాడండి. పరిచారకులారా, దేవుని సేవ చేసే దేవుని పాత్రలారా, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయని ఫిలిప్పీ పత్రిక, ఒకసారి మీరు బైబిల్ తీయగలిగితే ఫిలిప్పీ పత్రిక ఒకసారి తీసుకోండి, నేను చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పని సహకారులారా, దేవుని పరిచారకులారా, దేవుని కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్న వారలారా, అప్పగించుకున్న వారలారా, నా తండ్రి సేవ చేస్తున్న బిడ్డలారా, మీరు పరిశుద్ధులకు చేసే సేవ సాక్షాత్తు యేసు శరీరమునకు చేస్తున్నారు. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవన్నీ దేవుడు వాక్యంలో రాయించాడు. కాబట్టి ఇంతగా దేవుని కోసం ప్రయాసపడుతున్న మిమ్ములను మరచిపోవుటకు, మీ సేవను మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అని రాయించాడు. అంటే తప్పనిసరిగా నీకును, నీ ఇంటి వారికి, నీకు పుట్టిన వారికి, వారికి పుట్టే వారికి కూడా దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాను అని మాట్లాడుతున్నాడు. నాకు అసలు పిల్లలే లేరంటావా? డోంట్ వరీ. నీకు పుట్టినవారు అంటే సువార్త ద్వారా నువ్వు కన్నవాళ్ళు కూడా ఇంకా అనేకుల్ని కనొచ్చు కదా, అది ఇంకా బెస్ట్ కదా. ఇప్పుడు నీకు భౌతికంగా సంతానం లేకపోవచ్చు, స్పిరిచువల్గా ఆత్మీయంగా నువ్వు కొంతమందిని కనున్నావు. వాళ్ళు ఇంకా అనేకుల్ని కంటారు, నీ సంతతి కింద వాళ్ళు వస్తారు రేపు అక్కడ ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. 3 సంగతులు చెప్తానన్న. మొట్టమొదటిది, నీవు పడిన ప్రయాస, నువ్వు చేసిన సేవ ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు, తప్పనిసరిగా ఆయన ఆ విషయాన్ని రాసుకుని ఉన్నాడు. మొదటిది. రెండవది, నీ పేరు జీవగ్రంథమందు రాయబడింది, అది స్థిరం అన్నాడు. దేవుని సన్నిధిని పరిచర్య చేసే వాళ్ళ పేరు ఎక్కడ రాయబడిందని చూపించాడు అక్కడ. రైట్. 2. మూడవది, మనం చేసే సేవ మనుషులకు కాదు, క్రీస్తు శరీరమునకు చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? జస్ట్ ఇటుపక్క పేజీ తిప్పండి, ఎఫెసీ పత్రిక ఒక్కసారి చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం నుంచి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అక్కడ నుంచి కిందికి చదువు. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువు 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్న లాగున. రైట్, అదోకే. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ వచనం అంతా కూడా, ఈ అధ్యాయం అంతా కిందికి చదువుతూ ఉంటే మనందరినీ కలిపి క్రీస్తు శరీరం అంటాడు. చూడండి 27వ వచనం చదువు నాయన. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. చాలు చాలు చాలు, సరిపోయింది. ఇక ఇందాక చదువుకున్న దానిలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అని చదివాం. ఇప్పుడు ఇక్కడే మీరు కూడా క్రీస్తు శరీరమై ఉండి. ఏమన్నాడు ఇక్కడ? అటువలే మీరు క్రీస్తు శరీరమై. ఆ మాట అండర్లైన్ చేసి, మనం క్రీస్తు శరీరం అంటే సంఘము. రైట్. నేను మీకు వందనాలు చెప్పాను అనుకో, నేను ఎవరికి వందనాలు చెప్తున్నానో తెలుసా? క్రీస్తు శరీరమునకు వందనాలు చెప్తున్నాను. నేను మీకు పరిచర్య చేశాను అనుకో, ఎవరికి పరిచర్య చేశానో తెలుసా? సాక్షాత్తు యేసయ్యకే. ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదు అంటే జీతం ఎవరికి ఇస్తాడండి? పని చేసిన వానికి ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు పని చేయకుండా మనకిచ్చే బహుమానం ఉంది, అది రక్షణ, అది దేవుని బహుమానం. మనం నిత్య జీవాన్ని చేరటం అనేది అది పని చేయకయే మనకి ఇచ్చినటువంటి బహుమానం అది. కానీ బహుమానం అని మాట్లాడిన దేవుడు జీతం అనే మాట కూడా మాట్లాడాడని మర్చిపోవద్దు. పని చేసిన వానికి జీతం అన్నాడు. జీతం ఎవరికి ఇస్తామండి? ఆ మాట ఉంది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ఒకసారి 22 తీసుకోండి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 12వ వచనం. చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అద్దుగో, ఇక్కడ జీతము అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. జీతం ఎవరికి ఇస్తారు? పని చేసే వాళ్ళకి. మీరందరూ ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నా? మనందరూ ఏం చేస్తున్నాము? ప్రభు పని చేస్తున్నాం. మన యజమానుడు ఎవరు? మరి మనకున్న ఆయుష్కాలంలో మనం ప్రభు పని చేస్తున్నాం. జీతం ఇస్తాడా ఎవడా, ఇస్తాడేమో ఆశతో కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా స్తోత్రం అని చేస్తున్నాం. ఆయనైతే తన గురించి తాను ఏం చెప్పుకుంటాడంటే, అబ్బాయి మనుషులుగా మీకే అంత అంకిత భావం ఉన్నప్పుడు మరి దేవుండ్రా నాయన నాకెంత ఉండాలి?